1996లో కమలాపురం నుంచి మీరు పోటీ చేసినప్పుడు మీ ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి వీర శివారెడ్డికి రాజశేఖర రెడ్డి కుటుంబము బాగా సహాయకం. 94 అది ఓపెన్ ఫ్యాక్ట్, నేనే చెప్పాను. రాజారెడ్డి వచ్చి ప్రచారం కూడా చేశారంట. రాజారెడ్డి ప్రచారం చేసినాడు, రాజశేఖర్ అందరికి ఫోన్లు చేసి చెప్పినాడు. నాకు వ్యతిరేకం చేసినారు 94లో, మేము 96లో వ్యతిరేకం చేసినారు. మేము వ్యతిరేకం చేసినారని కంప్లైంట్ కూడా ఇచ్చినారు ఏఐసిసి ప్రెసిడెంట్కి, అప్పుడు పివి నరసింహరావుకు. మేము చెప్పినాం వేసింది వాస్తవమే, దాచిపెట్టేది ఏం లేదు. కాకపోతే 94 దానికి చర్య తీసుకోండి, దీనికి చర్య తీసుకోండి, మేము ఒప్పుకుంటాం. 94 చర్య తీసుకోలేదు, 96 చర్య తీసుకోలేదు. ఆయనకు రాష్ట్ర రాజకీయాల మీద అనుభవము పట్టు ఉంది కాబట్టి, ఆయనకు ఇక్కడున్న పరిస్థితులు నరసింహరావు గారికి తెలుసు కాబట్టి ఆయన ఏం దాంట్ మీద చర్యలు తీసుకోవాలి. 94 విషయం పైన మీరు అప్పట్లో ఫిర్యాదు చేయలేదా రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మీద? చేసిన పట్టించుకునేది, ఆయన ఏదో ఎంపీగా ఉన్నాడు కాబట్టి చేసుకుంటే ఏమైంది, ఏది ఏమి కాదు కాబట్టి ఎందుకు చేయటం? చేసిన దానివల్ల ప్రయోజనం ఏమిటి? చేసిన దానికి బదలా అంటారు కదా ఇంగ్లీష్లో, అంటగా 96లో చేసినాం కదా అంట. ఇంకొకరు ఫిర్యాదు చేయడం ఎందుకు? టిట్ ఫార్ టాట్ అంతే చేశారు. అంటే మీ మధ్య ఉన్న విభేదాలు రాజశేఖర రెడ్డి మృతి చెందేంత వరకు ఉన్నాయి, మధ్యలో ఏమన్నా కలిసిపోయారు? మళ్ళీ తర్వాత వేరే అయిపోయినాం కదా. 2004లో నేను తెలుగుదేశం వెళ్ళిపోయినాను. కాంగ్రెస్ అప్పుడు నేను చెప్పినాను, ఎందుకంటే ఇక్కడ కూడా క్యాబినెట్ వస్తుంది, క్యాబినెట్ ఫామ్ చేసేదానికి అవకాశం ఉంది, గవర్నమెంట్ వస్తుంది 2004 సంవత్సరంలో. వచ్చినప్పుడు ఇంత సీనియర్గా ఉండి, ఎందుకంటే ఆయనకు కూడా ఒక అనుచర వర్గం ఉన్నది కాబట్టి, రవీంద్రారెడ్డి గారు కానీ వరదరాజు రెడ్డి గారు కానీ ఉన్నారు కాబట్టి వారు ఆశించుకుంటారు, మీరు మంచో చెడు మిమ్మల్ని అదే వర్గానికి అదే కుల ప్రతిపది మీద ఆలోచన చేస్తారు. ఇంకొకరిని తీసుకున్నాక ఇద్దరైన తర్వాత మూడో వాళ్ళ కంటే కూడా నీకు అభిమానం ఉండి ఇవ్వదలుచుకునే ఇవ్వలేరు. ఎందుకు నేను ఎంపీకి వెళ్ళిపోతాను అన్నాను. ఎంపీకి వెళ్ళిపోతానంటే మరి ఆయన ఇంట్లో సమస్యలు, ఎంపీ విషయం వచ్చేసరికి ఆయనకు ఇంట్లో సమస్యలు వచ్చి లేదన్నాడు. తర్వాత తెలుగుదేశం నుంచి ఎంపీకి నిలబడాలని ఒత్తిడి వచ్చింది, పోయి అక్కడ నిలబడ్డాడు. అంటే మీరు టీడీపీలోకి వెళ్ళే సమయంలో రాజశేఖర రెడ్డి చాలా ప్రయత్నించారు మిమ్మల్ని నిలవరించడానికి, వెళ్ళుకోకుండా ఎంపీ టికెట్ కూడా తిరిగి ఇస్తామని ఆఫర్ కూడా ఇచ్చారంట కదా. ఎన్ని ఒట్టి మాటలు, అబద్ధాలు అట్టాటి ఆయన దగ్గరనే లేవులే, ఆయన చరిత్రలోనూ లేవు. మైసూర్ రెడ్డి లాంటి నాయకుడు కాంగ్రెస్ పార్టీకి అవసరం ఉండాలని కూడా మీకు ఫోన్ చేశాడు అంటుంటారు. అతను నేను ఎవరింటికో పోయినప్పుడు వచ్చి అంటే చేసుకుందామంటే ఆలోచన చేస్తాను నన్నులే అని చెప్పినాను. తర్వాత కానీ నన్ను ఒత్తిడి చేసి పోవద్దని నిలువరించాలని ప్రయత్నం చేసింది జనార్దన్ రెడ్డి గారు చేసినారు, ఆయన కాదు. అంటే మీరు అప్పుడు రాజశేఖర రెడ్డిని విభేదించే పోయారా, లేదంటే టీడీపీలో రాజ్యసభను ఆశించిపోయారా? ఒక రకంగా విభేదించే, ఎందుకు ఇంకా లేనప్పుడు ఆయన ఇష్ట ప్రకారం ఆయన చేసుకుని మనకి వెళ్తేనే మీకు ఎందుకు రాజ్యసభ ఇచ్చారు అప్పుడు టీడీపీలో 2006? అవును, అప్పుడు చెప్పినారు ఓడిపోయినాక ఎవరైనా ఇస్తారు కదా, పార్లమెంట్కి నిలబడి ఓడిపోయిన తర్వాత తప్పకుండా ఇస్తా అంటారు. టీడీపీలో మళ్ళీ సుదీర్ఘకాలం పాటు మీరు రాజకీయాలు చేశారు, అక్కడ చేశాము, ఉండినాము. నేను అప్పుడు కూడా నేను ఎక్కడో పోవాలని కానీ ఏదో పార్టీలో చేరాలని కాదు, ఏదో ఇంకా ఇనఫ్ ఇన్నింగ్స్ అయినది, ఇంకా ఏదో వారికి కూడా చెప్పాను నేను, చంద్రబాబు గారు కూడా ఏదన్నా కావాలంటే పిలిపించండి వచ్చి మాట్లాడిపోతుంటాను అని చెప్పిన. నేనేదో అప్పుడు రాయాలనుకునేది ఇప్పుడు రాస్తున్నాను. అప్పుడు ఆ పని పెట్టుకుందాం అనుకున్నాను. కేవలం ఒత్తిడి చేసి తొడకపోయినారే కానీ నన్ను ఒత్తిడి చేసి రావాలా అది ఇది అన్నీ చెప్పి ఎందుకబ్బా మాకెందుకు ఇప్పుడు ఏదో కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం పోతుంది, తెలుగుదేశం నుంచి మళ్ళా ఏంది పార్టీలు మారడం, ఏ చెడ్డ పేరు లేదు నాకు. ఇదొక చెడ్డ పేరు ఎందుకు, అనవసరమైన చెడ్డ పేరు ఇది నాకు. ఏదో ఈ పార్టీలో నుంచి ఆ పార్టీలో పోయి ఆ పార్టీ నుంచి అధికారం పోయినా ప్రాకులాడుతున్నారు అంటారని నేను రెసిస్ట్ చేశాను. ఏదో భంగపడుతుంటే మధ్యస్థంగా బంధువులు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వచ్చి అంతగా భంగపడుతున్నప్పుడు పిల్లోడు కదా ఏదో సాయం చేస్తే పోతుంది అంటే, ఏదో కూరళ్ళే ఏదో సాయం చేస్తాం, ఎక్కడైనా పోయి ఏదైనా సలహాలు చెప్పేదే కదా అని పోయినాము. ఎవరు భంగపడ్డారు మీతో వచ్చినా వాళ్ళు రాజకీయంగా ఉండేవారు కాదులే, వాళ్ళు రాజకీయ ఎవరు పేర్లు చెప్పినా ఎవరికి అర్థం కాదు కదా. ఇప్పుడు అంటే ఇక్కడ మాకు అర్థం కావడం లేదు, అంటే ఎవరికి అర్థం కాదు, ఎవరికి అర్థం కాదు, వాళ్ళు వేరు. వాళ్ళంటే నాకు బంధువులు, నాకు హితైషులు, వాళ్ళు రాజకీయంగా లేరు, ఏదో
వ్యాపారాలు దాంట్లో ఉన్నోళ్ళే వాళ్ళు. టీడీపీ నుంచి మా దగ్గర రామని వాళ్ళు వంగపడ్డారా? టీడీపీ నుంచి అని కాదు, ఏ ఊరుకుండా కదా ఖాళీగా ఉండడం ఎందుకు, ఏదో సాయం చేస్తే బాగుంటుంది కదా, పిల్లోడు కదా అనేది వాళ్ళ అభిప్రాయం. మళ్ళీ టీడీపీని ఎందుకు విభేదించారు మీరు? నేనేం విభేదించలేదు, ఆడేమి ఒకవేళ ఆ దినం చెప్పింది ఏమిట్రా అని అంటే, ఎందుకబ్బా నాకు వద్దులే, ఏదో ఊరుకుంటాను, ఏదైనా కావాల్సింటే సాయం కావాల్సింటే వచ్చి అడగమని చెప్తానులే అని చెప్పాను. కానీ అది నేను చేరాలని చేరింది కాదు, అనుకున్నది కాదు, ఇంకొకటి ఆలోచన చేసింది కాదు. కనీసం బ్రేక్ఫాస్ట్ కన్నా రాబా వచ్చినాడు గుంటూరు నుంచి ఏదో అని అన్నారు. ఏ బ్రేక్ఫాస్ట్ కంటే ఏముంటుంది, ఎవరేమో అనుకోం కదా, ఏదో లేదు సరేనా. కానీ నేను ఇంకా వారి ఇంటి గేటు కూడా లోపలికి పోలేదు, పోకముందే సస్పెండ్ చేసినారని టీవీలో స్క్రోలింగ్స్ వచ్చినాయి. సరే పోయినా ఏదో టిఫిన్ తిన్నామన్నా సాయం చేయాలంటే ఏదో ఆలోచన చేయలేదు, నీకు అవసరం వచ్చినప్పుడు పిలుపులే వస్తాను నేను చెప్పినా వచ్చిన. నేను పోకముందే నిన్ను సస్పెండ్ చేసినా ఏమి రాజీనామా ఇచ్చిపోకూడదా అని కొందరు మిత్రులు చెప్పారు. టీడీపీ నుంచి సస్పెండ్ చేసింది, ఎందుకు రాజీనామా చేసిపోకూడదా, అంత చేయలేవని, ఏమో అంత సస్పెండ్ అవ్వాల్సిన అవసరం అండి. నువ్వు చెప్పేది నాకేం అర్థం కాలేదు. నేను ఏ పార్టీలో చేరినానని నన్ను సస్పెండ్ చేయడము అని అంటే, నువ్వేందుకు వైఎస్ఆర్సీపీలో చేస్తాను అంటే, నేను లేదబ్బా ఏదో బ్రేక్ఫాస్ట్ పిలిచినా పోతాను, అయినా వచ్చి మాట్లాడుతుంది ఎట్టా ఇంట్లోకి వచ్చిందని బాగుండదు కదా అదంతా మాట్లాడుతుంటే అని అన్నాను. సరే బయటకు వచ్చి తెలికి మన గొట్టాలు రెడీగా ఉంటాయి కదా, గొట్టాలలో కలిపేసినాను నా పార్టీలో. నేనుగా చేరాలనుకోలే, వాస్తవానికి అది లేదు, నా ఆలోచనలో లేదు, నా ప్రస్తావనలో లేదు. బ్రేక్ఫాస్ట్ కంటే పోయినాను కానీ గొట్టాలు పెట్టి నన్ను చేర్చేసినారు, కలిపేసినారు. 2014లో ఆ పార్టీ ఓడిపోవడానికి గల కారణాలు ఏమన్నా మీరు విశ్లేషించారు? అతని ఏడిపోతుంది, నేనేం చేయగలను, నాకేం సంబంధం ఏముంది చెప్తామనుకో. ఎవరైనా నీవు బద్ధ శత్రువు వచ్చినప్పుడైనా కానీ నా పరిస్థితి ఉంది, నాకు రాజకీయంగా ఇబ్బంది వచ్చింది, ఏమైనా సలహా చెప్పగలమంటే ఏదో ఉన్న కాడికి నిష్పక్షపాతంగానే చెప్తాము. ఆచరించుకుంటాడో ఆచరించుకోడో, అతను ఆచరించుకోలే, పోయినాడు దారి పట్టుకొని, అతను దారి పట్టుకొని అతను పోయినాడు, దానికి అతనే బాధ్యుడు. కానీ మేమందరం ఎవరం బాధ్యుడు